పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలపై మాట్లాడే అర్హత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డూండి రాకేష్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా నామమాత్రంగా పెంచిందని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 40 రూపాయలు 31 రూపాయల మేర వైసీపీ హయాంలోనే పెరిగిందని ఆయన వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పెంచిన పెంపకం కాదని, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ట్యాక్సులు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని రాకేష్ స్పష్టం చేశారు. గుళ్ళు గురించి మాట్లాడతాడు, గోపురాల గురించి మాట్లాడతాడు, చివరికి తలతిక్కల మనిషి ఏం మాట్లాడతాడంటే పెట్రోల్ డీజిల్ గురించి కూడా మాట్లాడే సినిమా ఇతనికి వచ్చిందంటే ఏం చెప్పాలా? అసలు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇతనికి కానీ వైసీపీలోని ఏ నాయకులైనా ఉందా? ఏంటి అసలు ఈ పెట్రోల్ డీజిల్ వ్యవస్థ మీకు తెలీదా? యావత్ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచమే ఈ యుద్ధ పరిణామాల వల్ల ఎదుర్కొంటున్న సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అత్యధిక సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం దేశంలో చాలా సమర్థవంతంగా ప్రజల మీద ఎటువంటి భారము పడకుండా, ఈవెన్ గుండు సూదంత నొప్పి కూడా తెలియకుండా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ మహానుభావుడు మాట్లాడతాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, దాని మీద లోకేష్ గారు బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే లోకేష్ గారి మీద కేసు పెట్టాలని ఈ 420 మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు పెట్రోల్ డీజిల్ మీద మీకు అసలు అవగాహన ఉందా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 76 రూపాయలు పెట్రోల్ అయితే 68 రూపాయలు డీజిల్. అక్కడి నుంచి సంవత్సర కాలంలో మీరు పెంచిన రేట్లు ఎంతో తెలుసా? 107 రూపాయలు పెట్రోల్ చేస్తే 99 రూపాయలకి డీజిల్ ని తీసుకెళ్లారు. అంటే ఏకంగా మీ ప్రభుత్వంలో 41 రూపాయలు పెట్రోల్ మీద 31 రూపాయలు డీజిల్ మీద పెంచిన ఘనత మీది. ప్రజలందరూ ఇక్కడ సరి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచిన డబ్బులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లాభాల కోసం వ్యాట్ సైజును పెంచి ప్రజల మీద భారం మోపి వసూలు చేసిన డబ్బు ఇదంతా. అంతేకాకుండా రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి, ఇంకో సెస్ పేరుతో 3 రూపాయలు, ఏది గుర్తొచ్చినా నిత్యావసర సరుకుల్లాగా పనికొచ్చే నిత్యావసర వస్తువైన పెట్రోల్ డీజిల్ మీద వారి రేట్లన్నీ కూడా పెంచుకుంటూ పోయి 41 రూపాయలు 31 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని.